Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Previous video lo manam 1 mark questions gurinchi discuss cheskundam. Ee video lo 2 marks questions discuss cheddam. 2 marks questions lo question number 13. So 1 mark questions 1 to 12 untundi. So 2 marks questions 13 to 20 వరకు ఉంటుంది. టోటల్గా 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్కి కూడా చాయిస్ లేదు, మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. సో 13th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. If A is equals to 2,5 and B 4,7 are the end points of a diameter of a circle, then find its center అనేటటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో ఏ పాయింట్ బి పాయింట్ ఒక సర్కిల్లో ఉండేటటువంటి డయామీటర్కి వచ్చేటటువంటి ఎండ్ పాయింట్స్ అంట. మరి అవి రెండు ఎండ్ పాయింట్స్ అయితే మరి సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనము ఫస్ట్ థింగ్ సో ట్రయాంగిల్ కాన్సెప్ట్ గురించి మీకు ఐడియా ఉండాలి. దాని తర్వాత మనకి సెంటర్ బికమ్స్ వాట్ టు ద డయామీటర్. సెంటర్ ఈజ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. సో కోఆర్డినేట్ జామెట్రీలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ అనే ఫార్ములా కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. So consider one circle and consider C be the center of the circle and A is one point on the circumference of the circle and B is a point on the circumference of the circle. If I join AC is the radius, and if I join CB is also the radius, and this line segment AB becomes the diameter. Why? Because diameter is always passes through the center. ఇక్కడ AC రేడియస్ అండ్ CB ఈజ్ ఆల్సో రేడియస్. 2 రేడియస్ వస్తుందన్నమాట. అంటే మీకు ఆల్రెడీ తెలుసు రేడియస్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇన్ ద ఎంటైర్ సర్కిల్ మొత్తానికి రేడియస్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఈ R వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ R వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే AC ఈజ్ ఈక్వల్స్ టు CB అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేడియస్ 2 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ రేడియస్ కూడా 2 సెంటీమీటర్సే అవుతుంది. అంటే C బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB అవుతుంది. అంటే మనల్ని ఇండైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB అని అడగడం జరిగింది. సో ఏ పాయింట్కి వచ్చేటటువంటి కోఆర్డినేట్స్ వచ్చి 2,5 అండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ B ఈజ్ 4,7. ఇప్పుడు మనకి ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, సిన్స్ center is midpoint of diameter. Center is midpoint of diameter. Okay, for finding C, find the midpoint formula. Okay na? So midpoint formula వచ్చి x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. Okay, so in 2,5 in first point x1 y1, second point considered it as x2 y2. So x1 plus x2, so this is x1 y1 and this is x2 and y2. Okay, x2 minus x1, 4 minus 2, sorry, x1 plus x2, so 2 plus 4 by 2 comma y1 plus y2, 5 plus 7 by 2.
that is equals to 2 plus 4 that is 6 by 2 comma 5 plus 7 that is 12 by 2. So 6 by 2 value that is 3, 12 by 2 value 6. So 3 comma 6 becomes the midpoint of AB. Here midpoint of AB is the center, therefore center of the circle is 3 comma 6. Okay. ఈ క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడు, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఓకేనా, సర్కిల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా అంటూ లేదు, అంటే 10th క్లాస్ లెవెల్లో లేదన్నమాట. కానీ క్వశ్చన్ అడిగాడు అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. సో సెంటర్ బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. డయామీటర్కి వచ్చేటటువంటి 2 ఎండ్ పాయింట్స్ని మనకు ఇవ్వడం జరిగింది. సెంటర్ బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఏమని అడిగిందంటే ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని ఇండైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ చేశారు. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ గమనిస్తే మనకు ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏమిటి అంటే ఇఫ్ 2 సర్కిల్స్ హ్యావ్ సేమ్ సెంటర్ అండ్ డిఫరెంట్ రేడియై. రేడియై ఈజ్ ద ప్లూరల్ ఆఫ్ రేడియస్. ఓకే, సో 2 సర్కిల్స్కి 2 ఆర్ మోర్ సర్కిల్స్, 2 సర్కిల్సే కాదు, ఇఫ్ 2 ఆర్ మోర్ సర్కిల్స్ హ్యావ్ సేమ్ సెంటర్ అండ్ డిఫరెంట్ రేడియై సచ్ టైప్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే so this is one circle and this is one circle. Both circles have same center called O and but both circles have different radius. Okay, this is the radius of the inner circle and this is the radius of the outer circle. Okay na, aa radius kuda ivvadam jarigindi. 2 concentric circles of radius 5 centimeters and 6 centimeters. So which one is the radius of 5 centimeters and which is the radius of 3 centimeters? So ఇక్కడ మీకు ఇప్పటికే అర్థమైంటుంది. 5 centimeters is the radius of outer circle and 3 centimeters becomes the radius of inner circle. Okay, this is 3 centimeters is the radius of inner circle. Find the, మీకు ఎలా చెప్పగలము అంటే so the radius of the inner circle is less than the radius of the outer circle. Okay, and then find the length of chord. Okay, length of chord AB of bigger circle which is tangent to the smaller circle. Okay, ఇక్కడ కార్డ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ కార్డ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ని అయితే మనం కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. సో A ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అండ్ B ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ సెగ్మెంట్ అయితే ఫామ్ అవుతుంది కదా, ఆ లైన్ సెగ్మెంట్నే కార్డ్ అంటారు. ఓకేనా, ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ AB బికమ్స్ ద కార్డ్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్. అవుటర్ సర్కిల్కి వచ్చేసరికి AB అనేది కార్డ్ అవుతుంది. అదే కార్డు ఇన్నర్ సర్కిల్ని టచ్ అవుతుంది, మీరు గమనించారు. సో అదే కార్డ్ ఇన్నర్ సర్కిల్ని టచ్ అవుతుంది కాబట్టి అదే కార్డ్ ఇన్నర్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు అవుటర్ సర్కిల్ AB becomes the chord, with respect to inner circle AB becomes the tangent. Okay, so we have to find the length of that tangent. మనము ఆ tangent length అయితే మనం ఇప్పుడు find out చేయాలి. So for finding that one, join OA. Okay na, OA becomes the radius of the outer circle and join OB. OB is also radius of the outer circle. Okay, and so this chord of the outer circle touches the inner circle at a point called some any point some P. Okay, సో P అనే పాయింట్ దగ్గర ఈ కార్డ్ అనేది ఇన్నర్ సర్కిల్ని టచ్ అయింది కాబట్టి దట్ కార్డ్ బికమ్స్ ద టాంజెంట్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. ఓకే,
సో విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ద లెంగ్త్ ఆఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ద లెంగ్త్ ఆఫ్ బిఓ. వై? బికాస్ బోత్ ఆర్ రేడియై ఆఫ్ ద అవుటర్ సర్కిల్. సో ఏఓ లెంగ్త్ ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓబి లెంగ్త్ కూడా 5 సెంటీమీటర్సే ఉంటుంది. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏఓబి ఏఓ ఈక్వల్ టు ఓబి, ఏఓ ఈక్వల్ టు ఓబి అవుతుందన్నమాట. సో ఏఓ ఈక్వల్ టు ఓబి అవుతుందంటే దేర్ఫోర్ ఏఓబి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏఓబి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ పి పాయింట్కి ఒక పర్పెండిక్యులర్ అయితే డ్రా చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇంకా చెప్పాలి అంటే సో ఓపి ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. ఓపి అనేది ఇన్నర్ సర్కిల్కి రేడియస్ అవుతుంది అండ్ పి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏబి అండ్ ద ఇన్నర్ సర్కిల్. ఓకే, పి అనేది ఇన్నర్ సర్కిల్కి ఏబి అనేటటువంటి ఆ ట్యాంజెంట్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అండ్ మీరు ట్యాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే టాపిక్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సో రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ ట్యాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ యాంగిల్ విల్ బి 90 degrees. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ అయితే రావడం జరిగింది. ఆ 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఏవేవి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏఓపి దిస్ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ బిఓపి. ఓకేనా? ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏ టర్మ్స్ ఈక్వల్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 90 అంటే హియర్ ఆల్సో 90 degrees అనమాట. ఓకేనా? ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు బిఓ అవుతుంది. బికాస్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ కాబట్టి. అదేవిధంగా ఓపి, ఏఓపిలో ఓపి అండ్ బిఓపిలో కూడా ఓపి. ఎందుకు ఇవి రెండు సైడ్స్ ఈక్వల్ అంటే దట్ ఈస్ ద కామన్ సైడ్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్. అదేవిధంగా మనం గమనించినట్లయితే 2 angles becomes equal. This angle that is APO, angle APO is equals to angle BPO, means this angle. Why? Because 2 angles are equals to 90 degrees kabatti. Ante these 2 are right angle triangles and AO and OB are hypotenuse of 2 right angle triangles, which means in those 2 right angle triangles hypotenuse is equal and one right angle means 90 degrees angle is equal and one of the side OP is also equal. Therefore triangle AOP is congruent to triangle BOP under which rule? RHS కాంగ్రుయెన్సీ. ఒక రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది, హైపోటనస్ ఈక్వల్ అయింది అండ్ వన్ ఆఫ్ ద సైడ్ బికమ్స్ ఈక్వల్. రైట్ యాంగిల్, హైపోటనస్, సైడ్. ఈ రూల్ ప్రకారం 2 ట్రయాంగిల్స్ బికమ్స్ కాంగ్రుయెంట్. ఈ కాంగ్రుయెంట్ అనే కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. అంటే ఈ 2 ట్రయాంగిల్స్కి సేమ్ షేప్ ఉంటుంది అండ్ సేమ్ సైజ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే కాంగ్రుయెంట్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో దాంతోపాటు సో సిపిసిటి రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిపిసిటి అంటే మనం ఇక్కడ ఒక 2 sides ఒక యాంగిల్ మాత్రమే కన్సిడర్ చేసాం. వాట్ హ్యాపెన్ టు ద రిమైనింగ్ 2 angles అండ్ 1 side అంటే ఆటోమేటికలీ దోస్ 2 angles అండ్ దోస్ 2 sides ఆర్ బికమ్స్ ఈక్వల్. సో ఆ ఈక్వల్ అయ్యే పార్ట్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏపీ అండ్ పిబి. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పిబి. ఓకేనా? బై ద రూల్ CPCT, corresponding parts of congruent triangle. సో ఈ 2 sides ఈక్వల్ అయ్యాయి అన్నమాట. సో AP ఈక్వల్ టు PB. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ AB. సో AB లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. AB లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఇన్ ట్రయాంగిల్ ఏఓపి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఏఓ లెంగ్త్ తెలుసు, ఓపీ లెంగ్త్ కూడా తెలుసు. ఓపీ లెంగ్త్ ఏమవుతుంది? ఓపీ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఈజ్ 3 centimeters. ఓకే, సో ఏఓపి ట్రయాంగిల్కి మనము ఇంకా ఏ లెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఏపీ లెంగ్త్ మనము ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే. సో ఏఓపి ట్రయాంగిల్కి పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ సో ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏపీ వాల్యూ. కాబట్టి టోటల్ రివర్స్ చేసుకుందాము. ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్. ఓకే, మనము ఏపీ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. ఆఫ్టర్ going to right hand side it becomes minus OP square. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏపీ స్క్వేర్ వాల్యూ కాదు, ఏపీ వాల్యూ మాత్రమే. సో స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే సో స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఓ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఓ. సో ఏఓ ఈజ్ 5 centimeters, 5 square minus OP that is 3 square. 5 square value root of 25 minus 9. 25 minus 9 that is equals to root 16. Root 16 is equals to 4 centimeters. The length of AP is 4 centimeters. మనం ఆల్రెడీ ఏమని ప్రూవ్ చేసాము? AP ఈక్వల్ టు PB అని మనము ప్రూవ్ చేయడం జరిగింది. అంటే AP లెంగ్త్ ఎంత ఉంటుందో PB లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో? అకార్డింగ్ టు ద క్వశ్చన్ AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. AB ఈజ్ ఈక్వల్స్ టు AP ప్లస్ PB. ఓకే, దట్ ఈస్ 4 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 centimeters. సో నేను ఈ కాంగ్రుయెన్సీ రూల్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అవుతుంది అని ప్రూవ్ చేయడం కోసమే కాంగ్రుయెన్సీ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఇన్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సో దిస్ ఈజ్ altitude of the isosceles triangle. So that isosceles triangle in that isosceles triangle altitude becomes the median అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మీరు ఈ ఆన్సర్నే రాయొచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14. Now question number 15 చూడండి. If m is equals to log 5 base 2 and n is equals to log 15 base 2 then write log 3 base 2 in terms of m and n అని అడగడం జరిగిందన్నమాట. సో ఈ క్వశ్చన్ కొంచెం లాజికల్గానే అడిగినట్లు అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం, మనము m వాల్యూ n వాల్యూ ఇచ్చాడు మనకి. log 3 base 2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ m అండ్ n గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో log 3 base 2 అని ఇవ్వడం జరిగింది కదా. దట్ ఈజ్ log 3ని 15/5 అని రాయొచ్చు. ఎందుకంటే 5 1s are 5 3s are మళ్ళీ 3నే వస్తుంది. సో 15/5 బేస్ 2. ఓకేనా? సో log 15/5 log x by y అంటే log x minus log y, that is log 15 base 2 minus log 5 base 2, that is equals to log 15 base 2 that is n minus log 5 base 2 that is equals to m అని మనము రాయొచ్చు. సో క్వశ్చన్ని అడిగితే నార్మల్గా ఎలా అడగచ్చు అంటే m is equals to log 5 base 2 and n is equals to log 3 base 2 express log 15 base 2 in terms of m and n అని జనరల్గా అడుగుతూ ఉంటారు. కానీ ఈ క్వశ్చన్లో మాత్రం కొంచెం లాజికల్గా అడగడం జరిగింది. ఓకేనా? లాజికల్గా అడిగినా సరే మనం ఈ విధంగా ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మరి ఒరిజినల్గా క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఈ క్వశ్చన్ టైప్లో ఇంకొక క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే సో క్వశ్చన్ అయితే ఈ వేలో ఉండొచ్చు. ఇఫ్ m is equals to log 5 base 2 and n is equals to log 3 base 2 then express log 15 base 2 బేస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ m and n. యాక్చువల్గా క్వశ్చన్ నార్మల్గా ఇలా అడుగుతుంటాడు. ఇక్కడ మాత్రం క్వశ్చన్ కొంచెం
ట్విస్ట్ చేసి అడగడం జరిగింది, కానీ ఈజీనే. ఓకేనా? సో లాగ్ 15 ఏమని రాయొచ్చు, 3 × 5 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 15 చేస్తే 3 × 5 వస్తుంది బేస్ 2. లాగ్ 3 × 5 అంటే లాగ్ x × y, దట్ ఈస్ లాగ్ x ప్లస్ లాగ్ y. లాగ్ 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2, దట్ ఈస్ లాగ్ 3 బేస్ 2. లాగ్ 3 బేస్ 2 మనం ఏం తీసుకున్నాం, n ప్లస్ లాగ్ 5 బేస్ 2, దట్ ఈస్ m, n ప్లస్ m. ఓకేనా? సో ఐ ఎక్స్ప్రెస్ లాగ్ 15 బేస్ 2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ n అండ్ mగా ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. Check whether 2, 3 is a solution of 3y minus 4x equals to 1. So purely this is a 9th class level question. మరి 10th class సిలబస్లో ఎందుకు ఇచ్చారు అని అడిగితే మ్యాథమెటిక్స్లో గుర్తుపెట్టుకోండి, 10th సిలబస్ అంటే 10th సిలబస్లో క్వశ్చన్సే ఇవ్వాలని రూల్ అయితే లేదన్నమాట. అంటే ఆ టాపిక్ అంటే ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏ టాపిక్ రిలేటెడ్, ఈ 2, 3 అనే పాయింట్ చూసి అందరూ కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్ అనుకుంటాం. ఇది కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్ కాదండి, ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో 10th లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అయితే అడుగుతారో అదే చాప్టర్కి బేస్ చాప్టర్ 9th లో ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? అక్కడ సింగిల్ లీనియర్ ఈక్వేషన్, 10thకి వచ్చేసరికి పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 2, 3 అనేది 3y మైనస్ 4x ఈక్వల్ టు 1 అనేటటువంటి లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుందా కాదా అని చెక్ చేయమని అడిగారన్నమాట. ఓకేనా? సో ఎలా చెక్ చేస్తామో ఒకసారి, అంటే ఏం లేదండి. సో దిస్ ఈజ్ x కోఆర్డినేట్ అండ్ దిస్ ఈజ్ y కోఆర్డినేట్. x ప్లేస్లో 2ని y ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS ఈక్వల్స్ టు RHS అయింది అంటే దేర్ ఫోర్ దిస్ వన్ బికమ్స్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్, అదర్వైజ్ దట్ వన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్. సరే, చెక్ చేస్తాం. ఫస్ట్ గివెన్ పాయింట్ ఆర్ గివెన్ పాయింట్ 2, 3. Okay, therefore x is equals to 2, x coordinate is 2 and y coordinate is 3. So LHS in equation, LHS is 3y minus 4x. Okay, 3 into y is 3 minus 4x, 4 into 2, that is 3 3s are 9 minus 4 2s are 8, 9 minus 8 that is equals to 1. 1 kada manaki ikkada RHS, therefore that is equals to RHS. So final ga manam emani rastamante 2, 3 is a solution of 3y minus 4x equals to 1. Okay na? So ikkada chudandi, this is purely 9th class level question, కానీ 9th class level question అయినా సరే 10th class exam question paper లో అయితే ఇవ్వడం జరిగింది. అంటే అలా ఎలా ఇస్తారు అంటే ఖచ్చితంగా అలా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ బేసిక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మ్యాథమెటిక్స్లో మనం ఈరోజు ఒక చాప్టర్ నేర్చుకుంటున్నాము అంటే దాని రిలేటెడ్ చాప్టర్ మనము ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకునే ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని 10th లో ఉంది. సో దాని రిలేటెడ్ లెసన్ ఆల్రెడీ 9th లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ రావడం జరుగుతుంది. దాని రిలేటెడ్గా 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనేది మీరు చదివింటారు. అదేవిధంగా 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్, 6th క్లాస్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, ఈ విధంగా మనం చదివింటాం అన్నట్టు. వీటిలో దేన్నైనా బేస్ చేసుకొని 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ లేదా ఇదే క్వశ్చన్ కానీ ఇచ్చినట్టయితే దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్, question number 17. If mean of the data 4, 11, 16, 8x is 9, then find x అని అడగడం జరిగింది. చూడండి, ఫైండ్ ద మీన్, ఫైండ్ ద మీడియన్ అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్గ్రూప్డ్ డేటా అంటారు దీన్ని అన్నమాట. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్లో అన్నింటిలో చూసుంటారు. మీరు ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్స్? మీకు స్టాటిస్టిక్స్ లెసన్ మనకి ఉంది కదా, మరి ఆ స్టాటిస్టిక్స్ లెసన్లో ఈ టైప్ ఆఫ్
క్వశ్చన్స్ ఎక్కడ కూడా లేదు. కానీ ప్రతిసారి 1 మార్క్ క్వశ్చన్గా కానీ 2 మార్క్స్ క్వశ్చన్గా కానీ ఈ మోడల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మరి ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయంటే 9th క్లాస్ స్టాటిస్టిక్స్లో ఉన్నాయి. అదేవిధంగా 8th క్లాస్లో వచ్చినటువంటి డేటా హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్లో ఉందన్నమాట. అంటే మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కానీ మనకు వచ్చినట్లయితే మనము ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఈజీగా క్రాక్ చేయగలము. సో ఎవరైతే స్టూడెంట్స్ 10 పాయింట్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్తగా ఉండండి అంటే కొంచెం అలర్ట్గా ఉండండి అని అర్థం. అంటే మీరు కొంచెము ఆ టాపిక్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే బెస్ట్. ఓకే, సరే. మరి 17th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ మీన్ ఆఫ్ ద డేటా, ఈ డేటా మొత్తానికి మీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేటా మొత్తానికి అంటే 4, 11, 16, 8 అండ్ ఎక్స్, ఈ మొత్తం డేటాకి మీన్ అయితే 9 అంట. మరి వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ రాద్దాం. గివెన్ అబ్జర్వేషన్స్ 4, 11, 16, 8 and x. These are the given observations. మీకు అందరికీ కూడా మీన్ ఫార్ములా ఐడియా ఉండే ఉంటుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీన్ ఆర్ యావరేజ్. ఓకేనా, మీన్కి యావరేజ్కి దట్ ఈస్ ద ఫార్ములా. మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ observations by number of observations. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే 4 ప్లస్ 11 ప్లస్ 16 ప్లస్ 8 ప్లస్ ఎక్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. బై 5. ఓకే, దట్ ఈజ్ 4 ప్లస్ 11 15, 15 ప్లస్ 16 31, 31 ప్లస్ 8 39, దట్ ఈస్ 39 ప్లస్ ఎక్స్ బై 5. ఇప్పుడు ఈ ఆన్సర్ మనం ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయలేం. కానీ వాడి క్వశ్చన్లో ఏమని ఇచ్చారు అందులో? సో ద మీన్ ఈజ్ 9 అన్నాడు. అంటే నాకు వచ్చినటువంటి మీన్ వాల్యూ 9కి ఈక్వల్ అని అర్థం. ఓకే, but mean is 9. Mean is equals to 9, which means 39 plus x by 5 is equals to 9. 39 plus x is equals to 9. 5 is divided here. After going to right hand side, it gets multiplied. 39 plus x is equals to 9 5s are 45. X is equals to 45 plus 39. After going to right hand side, it becomes minus 39. 45 minus 39, 15 minus 9, that is 6, and 3 minus, so that is 39, that is 6. So x value is 6. So ఈ విధంగా మనము ఆన్సర్ చేయాలి. Next, question number 18. If 2 dice are rolled at a time, then they will show both even numbers. List out all the possible outcomes అని అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఈ క్వశ్చన్ని బేస్ చేసుకో. ఒక డైస్ని త్రో చేసినప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్? సో ఇఫ్ వీ త్రో 1 dice, the number of possible outcomes is 1, 2, 3, 4, 5, 6. 1 dice త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, దాన్ని ఎస్తో డినోట్ చేస్తాం, శాంపుల్ స్పేస్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 6. మరి 2 dice త్రో చేసినప్పుడు 2 dice అట్ ఏ టైం త్రో చేయడం అన్నా 1 diceని 2 times త్రో చేయడం అన్నా సేమ్గా ట్రీట్ చేస్తుంది ప్రాబబిలిటీ. ఓకేనా, మరి 2 dice త్రో చేసినప్పుడు ఆ 2 dice మీద ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏమేమి అయి ఉండొచ్చు? ఓకేనా, ఫస్ట్ డై మీద నార్మల్గా 1, 2, 3, 4, 5, 6 అయితే ఉంటుంది. సెకండ్ డైస్ మీద 1, 2, 3, 4, 5, 6 అయితే ఉండడం జరుగుతుంది. సో 2 డైస్ మీద కలిపి మనకి పాసిబిలిటీస్ ఏవేవి అంటే 1,1 ఉండొచ్చు, 1,2 ఉండొచ్చు, 1,3 ఉండొచ్చు, 1,4, 1,5, 1,6.
అదేవిధంగా 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6, 3,6, 3,5, 3,4, 3,3, 3,2, 3,1. Next 4,1, 4,2, 4,3, 4,4, 4,5, 4,6. అదేవిధంగా 5,6, 5,5, 5,4, 5,3, 5,2, 5,1. అదేవిధంగా 6,1, 6,2, 6,3, 6,4, 6,5, 6,6. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు 2 డైస్ రోల్ చేసినప్పుడు టోటల్గా కౌంట్ చేస్తే ఎన్ని వస్తుందన్నమాట, 36 వస్తుందన్నమాట. ఇప్పుడు 1 డైస్ రోల్ చేసినప్పుడు 6, 2 డైస్ రోల్ చేసినప్పుడు 36. ఇక్కడ మీరు రిలేషన్ గమనిస్తే 6ని 6/1 అని రాయొచ్చు, 36 అంటే 6/2. సో ఇప్పటికే మీకు అర్థమైంటుంది 2 డైస్ రోల్ చేసినప్పుడు 6/2, 1 డైస్ రోల్ చేసినప్పుడు 6/1, ఒకవేళ 3 డైస్ రోల్ చేస్తే 6/3. సో ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంది. సో వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇఫ్ 10 డైస్ ఆర్ రోల్డ్ అంటారు. 10 డైస్ రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తుంది? సింపుల్గా 6/10 అని రాసేయండి, మీకు ఆన్సర్ మీకు దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా n డైస్ రోల్ చేసినప్పుడు 6/n. ఓకేనా? సరే, ఇక్కడ మనకి 2 డైసే కదా క్వశ్చన్. సో 2 డైస్ రోల్ చేసినప్పుడు దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏం రాయాలంటే ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ అట్ ఎ టైమ్ దెన్ దే విల్ షో బోత్ ఈవెన్ నెంబర్స్. సో ఆ 2 డైస్ మీద కూడా ఈవెన్ నెంబర్స్ మాత్రమే రావాలి. అలాంటి పాసిబిలిటీస్ ఏవే ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే. అంటే ఇక్కడ చూడండి 1 అనే కాంబినేషన్లో వచ్చి 1 కాంబినేషన్లో వచ్చినవన్నీ కూడా మనకు ఆన్సర్ కాదు. అదేవిధంగా 2 కాంబినేషన్లో వచ్చిన అన్నీ కాదు అనమాట. 2,2 తీసుకోవచ్చు అండ్ 2,4 తీసుకోవచ్చు, 2,6 తీసుకోవచ్చు. సో వాటిని మనము లిస్ట్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా? ఏంటి 2,2, 2,4, నెక్స్ట్ 2,6. అదేవిధంగా 3 కాంబినేషన్లో వచ్చేవేవి కూడా మనకి ఇక్కడ ఆన్సర్గా రాదు, ఎందుకంటే 3 ఈజ్ అన్ ఆడ్ నంబర్. అదేవిధంగా 4 కాంబినేషన్లో వచ్చేవి 4,2, 4,4, 4,6. సో 4,2, 4,4, 4,6. నెక్స్ట్ 5 కాంబినేషన్లో వచ్చేవేవి కూడా మనకు ఆన్సర్గా రాదన్నమాట. అంటే 2 డైస్ రోల్ చేసినప్పుడు ఆ 2 డైస్ మీద ఉన్నటువంటి నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్స్గానే ఉండాలి అన్నాడు. 2 డైస్ మీద ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు 5, 1, 3 రావన్నమాట. 6 గమనిస్తే 6,2, 6,4, 6,6, 6,2, 6,4, 6,6 అన్నమాట. సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. రేపు ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఇంత మార్క్ మాత్రమే. సో ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే దీన్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ కోసము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సరే డైస్ కథ పక్కన పెడితే వాట్ అబౌట్ ద కాయిన్స్? ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్? 2 పాసిబుల్ అవుట్కమ్స్, హెడ్స్ అండ్ టైల్స్. అదేవిధంగా 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనం దీన్ని బట్టే చెప్పేసేయచ్చు అనమాట. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2/1, అదేవిధంగా 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2/2, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2/3. రేపు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. సో 25 కాయిన్స్ టాస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అని అడుగుతారు. సింపుల్గా 2/25 అని రాసేసేయండి. అదేవిధంగా n కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2/n, p కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2/p. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So question number 19, draw a Venn diagram for A is subset to B. Okay, A is subset to B. So 2 questions మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 questions తర్వాత మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ 2 questions. ఓకే, సో A is subset to B అనేటటువంటి
అనేటటువంటి దీనికి వెన్ డయాగ్రామ్ అయితే మనము డ్రా చేయాలి. ఏ వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ యూనివర్సల్ సెట్ని డిఫైన్ చేయాలి, విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్, యూ అని రాసుకుంటాం. సో ఏ అనేది బి సెట్కి సబ్సెట్, అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు బిలో ఉంటుంది, అంటే బి ఈజ్ ద బిగ్ సెట్, ఏ ఈజ్ ద స్మాల్ సెట్. సో ఫస్ట్ మనము ఒక సర్కిల్ వేసుకోవాలి, దట్ వన్ రిప్రజెంట్స్ బి. ఓకే, బి సెట్లో ఉన్నటువంటి, సో ఏ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది, అంటే ఏ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. సో ఇలా రాయాలి. మీరు పొరపాటున ఇక్కడ ఏ అని ఇక్కడ బి అని రాస్తే మీకు మార్క్స్ పడవు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఒకవేళ బి ఈజ్ సబ్సెట్ టు ఏ అన్నారు అనుకోండి, ఏ ప్లేస్లో బి రాయాలి, బి ప్లేస్లో ఏ రాయాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా 20th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద నంబర్స్ 2, 4, 6, 8 అప్ టు 100. ఇటు చూడండి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2, 4, 6, 8 అప్ టు 100 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. సో ఈ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 50 ఉంటాయి. ఓకేనా? 1 నుంచి 100 అన్నప్పుడు 100 ఉంటాయి అన్నమాట. సో 2 to 100 అన్నప్పుడు 50నే ఉంటాయి. ఓకే, సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 50. 50 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్. ఓకేనా? సో 50 ఈజ్ ద ఈవెన్ నెంబర్ కాబట్టి మీడియన్ ఏమవుతుంది? మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ ఆఫ్ n/2 and n/2 plus 1 observations. ఓకే, సో n/2th అబ్జర్వేషన్కి n/2 plus 1th అబ్జర్వేషన్కి మీన్ అవుతుంది. మరి n/2th అబ్జర్వేషన్ అంటే ఏంటి? n అంటే 50/2 అండ్ 50/2 ప్లస్ 1th అబ్జర్వేషన్. 50/2 అంటే 25th అండ్ 25 plus 1, 25 plus 1 that is equals to 26th observation. మరి 2 నుంచి 100కి 25th అబ్జర్వేషన్ ఏమొస్తుంది, 26th అబ్జర్వేషన్ ఏమొస్తుంది? మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 2, 4, 6, 8, 10. సో 10 కాడికి వచ్చేసరికి 5th అబ్జర్వేషన్. అదేవిధంగా 20 దగ్గరికి వచ్చేసరికి 10th అబ్జర్వేషన్. అదేవిధంగా 30 దగ్గరకు వచ్చేసరికి 15th, 40 దగ్గరకు వచ్చేసరికి 20th. ఓకే, 40 దగ్గరకు వచ్చేసరికి 20th అండ్ 50 దగ్గరకు వచ్చేసరికి 25th అవుతుంది. అంటే 25th అబ్జర్వేషన్ ఈజ్ 50. ఓకే, 26th అబ్జర్వేషన్ ఈజ్ 51. ఓకే, 50కి 51కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 50 plus 51 దట్ ఈస్ 101/2. ఓకే, 101, 2 5s are 10, 2 5s are 10. 1 వస్తుంది, పాయింట్ తీసుకొని 0 పెట్టుకుంటే 2 5s are. సో మీడియన్ ఈజ్ 5.5. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1 మార్క్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.